నమస్తే నేను ప్రియా. వెల్కమ్ టు బిఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం ఈద్గా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహబూబ్ రెడ్డితో హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం పవిత్రత సహనానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా సోదరభావంతో జీవించాలి అని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా సామాజిక ఐక్యత మరింత బలపడుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్, పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, జిన్నారం మాజీ జెడ్పీటీసీ కొలను బాలరెడ్డి, జిన్నారం వెంకటేష్ గౌడ్, పృథ్వీరాజ్, నాయకులు పరమేశ్ యాదవ్, బీఆర్ఎస్ ఏవి కోఆర్డినేటర్ కృష్ణకాంత్, భాస్కర్, ముదిరాజ్, మాణిక్ యాదవ్, యువజన అధ్యక్షుడు నరసింహ తదితరులు పాల్గొన్నారు. अल्लाह सबके अमाल को कबूल फरमाए। जो भाई सर ఇవాళ రామచంద్రపురం భారతీ నగర్ డివిజన్కి సంబంధించిన మా ముస్లిం మైనార్టీ సోదరులకు ఇవాళ పెద్ద ఎత్తున మరి ఇఫ్తార్ కార్యక్రమం రామచంద్రపురం ఈద్గాలో పెట్టడం జరిగింది. మరి దానికి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు గూడెం మైపాల్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు, మరి వారితో పాటు మా పటాన్చెరు ఎక్స్ కార్పొరేటర్ కుమార్ అన్న, మరి అంజయ్య గారు, మరి అదే రకంగా పరమేశ్ యాదవ్ గారు, చిన్న గారు, ఇక్కడ మా మైనార్టీ సోదరులు ముఖ్యంగా మాకు గౌస్ భాయ్, అజీం భాయ్, రఫీ భాయ్, ఇక్కడ విచ్చేసిన రాఫీ భాయ్, గఫార్ భాయ్, ఉద్దు భాయ్, అందరూ కూడా అందరం కలిసి ముస్లిం భాయ్ భాయ్ ఇవాళ మైనార్టీ సోదరులకు ఇవాళ మరి ఇవాళ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మరి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక్కసారి ఆలోచించాలి. మరి గత 10 సంవత్సరాలు మరి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏ రకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మైనార్టీ సోదరులకు పెద్దపీట వేయడం జరిగిందో, మరి ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో మన మైనార్టీ సోదరులకు ఏం న్యాయం చేయడం జరిగింది. మరి మైనార్టీ డిక్లరేషన్ అన్నారు, ఇంతవరకు దాన్ని ఊసేలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పి మరి తోఫా ఇవ్వడం జరిగింది. కానీ లేకపోతే మరి ఏంటది షాదీ ముబారక్, మన రంజాన్ తోఫాలు ఉన్నాయన్నీ కూడా తీసేసి మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మరి ప్రజలకు మోసం చేస్తుందో ప్రజలందరూ కూడా గమనించాలి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అధికారం ఉన్నా లేకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే ప్రజల మధ్యలో ఉంటారు. కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే మరి ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా శ్రీరామ రక్ష అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మైనార్టీ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.